తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం తోసుపూడి గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామి గుడి వద్ద శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంబరంటాయి. జన్మాష్టమి సందర్భంగా మురళీలోలుడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాధాకృష్ణుని వేషాధరణతో ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంతాన వేణుగోపాల స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో రాధాకృష్ణుల వేషాధరణతో వెన్న తింటూ చిన్నారులు సందడి చేశారు. ఈ సందర్భంగా భక్తుడు వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం శిథిలావస్థలో ఉండేదని, గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే భక్తుడు సంతానం లేకపోవడంతో సంతానం కలిగితే గుడి పునర్నిర్మాణం చేస్తానని స్వామివారిని మొక్కుకున్నానని తెలిపారు. సంతానం కలగడంతో గుడి పునర్నిర్మాణం చేశానని ఆయన తెలిపారు. ఈ స్వామి చాలా శక్తివంతమైన స్వామివారని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తోసుపూడి గ్రామంలో పూర్వం సంతాన వేణుగోపాల స్వామి గుడి బాగా శిథిలం అయిపోయి ఉన్న గుడిని మేము సంతానం కలిగితే ఈ గుడిని పునర్నిర్మాణం చేస్తామని మొక్కుకున్నాం. ఆ మొక్కు ప్రకారంగా 20 సంవత్సరాలకే మేము ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడిని బట్టి ఇక్కడ ఎన్నో గుళ్ళు, ఈశ్వరుడి గుడి, పోలేరమ్మ గుడి, అలాగే దుర్గాదేవి గుడి ఇవన్నీ కూడా నూతనంగా కడతాం జరిగినాయి. అంచేత ప్రతి ఊళ్ళో కూడా పురాణ గుళ్ళే కడటం వలన కొంత ఎలుగు వస్తుంది ఊరికి. అంచేత చాలా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో కూడా పాత గుళ్ళని పునర్నిర్మాణం చేయాలని తోసుపూడి గ్రామ పౌరుడిగా నేను మనవి చేస్తున్నాను.